వచ్చాం. అవనిని పిలు, అవనితో మాట్లాడి ఇంటికి తీసుకువెళ్తాం. మీరు ఇంత తొందరగా మనసు మార్చుకున్నారంటే నాకు నమ్మాలనిపించట్లేదు. ఇందులో ఏదో స్వార్థం ఉంది. మా మేనకోడలికి మంచి చేయాలన్నదే మా స్వార్థం. అంతకు మించి ఏముంటుందమ్మా? మీ మనసులో ఏముందో నాకేం తెలుసు? ఈ రోజు నా చెల్లెలికి ఇలాంటి పరిస్థితి వచ్చింది అంటే అందుకు కారణం ఆ శ్రీకర్. జరిగిన దానికి కారణం శ్రీకర్. తప్పంతా శ్రీకర్దే. శ్రీకర్ వలన ఇదంతా అయిందని మాకు అర్థమైందమ్మా. అవనికి న్యాయం చేసే అవకాశం మాకివ్వమ్మా. నా చెల్లెలికి న్యాయం జరగడం అనేది కేవలం మీరు మీ ఇంటికి తీసుకువెళ్లడం వల్ల జరిగిపోదు. మరి ఏం చేస్తే జరుగుతుందమ్మా? ఇప్పుడు ఆ మాటలన్నీ ఎందుకు? మీరు వచ్చింది ఈ పని గురించే అయితే ఇక మీరు బయలుదేరొచ్చు. అది కాదమ్మా. చూడండి, మీరు నా గుమ్మంలోకి రాగానే నేను మీ మొహం మీద తలుపు వేసేయలేదు. అది నా సంస్కారం. దయచేసి అర్థం చేసుకోండి. జరిగిన తొందరపాటు పనికి మేము క్షమాపణ అడుగుతున్నామమ్మా. ఒక్కసారి అవనిని పిలు. మీరు క్షమాపణలు అడిగినా, ఎంత బ్రతిమాలినా అవని ఎట్టి పరిస్థితుల్లోనూ మీతో రాదు. నేను పంపించను. బయలుదేరండి. నేను వెళ్తాను. నేను వెళ్తానక్కా. పిచ్చి పట్టిందా నీకు? అమ్మా అవని, జరిగిన పొరపాటు గురించి మేము బాగా ఆలోచించుకున్నామమ్మా. జరిగిన దాంట్లో నీ తప్పు కంటే పరిస్థితుల ప్రభావమే ఎక్కువుంది. ఆ సమయంలో నువ్వు చేసింది మోసంలా, నమ్మక ద్రోహంలా అనిపించింది. తర్వాత మేము ఎంత పొరపాటు చేశామని కృంగిపోయాం. నువ్వవేవీ మనసులో పెట్టుకోకుండా వస్తానన్నావు. అదే మాకు సంతోషం. నేను నా చెల్లెల్ని నా ఇంటి నుంచి బయటికి పోనివ్వను. ఆ ఇంటికి రానివ్వను. అక్కకి నేను నచ్చ చెప్పుకుని వస్తాను. మీరిక్కడే ఉండండి. రా అక్క. అది కాదవని. నా మాట వినిరా. రా. ఏమండోయ్, బాగున్నారా? బాగున్నాం. మా పిన్నిని తీసుకెళ్తున్నారా తాతయ్య? అవునమ్మా. పిన్నిని బాధ పెట్టకండి, బాగా చూసుకోండి. సరే తల్లి. పిన్ని, నువ్వు ఆగు. నన్ను మాట్లాడినివ్వా? ఏమండే, నాదొక చిన్న అనుమానం. బావా, ఇంటి బయట నిలబెట్టి మాటలేంటి? మాకు టైం అవుతుంది. మేం బయలుదేరతాం. పిల్లలతో అయితే మాట్లాడతారు, నాతో మాట్లాడరా? నా పెళ్లి గురించి ఏం మాట్లాడాడు కదా. అవని గురించి మీకు అంతా తెలిసిపోయింది కదా? తెలిసిందండి. అంతా తెలిసింది కాబట్టే మా తప్పు కూడా తెలుసుకుని ఆవుని తీసుకెళ్ళడానికి వచ్చాం. దానికి ఆకలేస్తుందేమో, లోపలికి తీసుకెళ్ళు బావా. నువ్వు ఆగక్కడ. చివరి ఆఖరి ప్రశ్న ఒకటి అడిగేస్తాను, నా అనుమానం క్లియర్ అయిపోతుంది. ప్రసాదరావు గారు, అవని గురించి మీకంతా తెలిసన్నారు కదా, మరి పెళ్లి గురించి? చెప్పండి సార్, చెప్పండి వేదవతి గారు. అవనికి పెళ్లి చేయడానికే తీసుకుని వెళ్తున్నాం. పెళ్లి చేయడానికి తీసుకెళ్తున్నారా? బావ మాటలకేం గాని మనం బయలుదేరదాం పదండి. అంటే అది అవని పెళ్లి. ప్రసాదరావు గారు, అవనికి ఆల్రెడీ ప్రసాదరావు గారు, వేదవతి గారు, ఒక నిమిషం, నేను చెప్పేది వినండి. ఏమండి ఏమండి వేదవతి గారు, సార్ ఏమండి, ఇప్పుడు నేను ఏబిసిడీలు ఎవరు చెప్పమన్నారే?
చెప్పాలనిపించింది చెప్పాను. అవని పెళ్లి విషయం మీ అమ్మ దగ్గర తెలుసుకుంటాను రా. అత్తయ్య వెళ్ళమ్మా. అవని నా చెల్లెలు కూతురమ్మా. నా చెల్లెలు కూతురు కోరిన కోరిక అంత పెద్దదేం కాదు కదా. మా మాటను కాదనకమ్మా. ఇక నుంచి ఇంట్లో అన్ని సవ్యంగా జరగాలంటే నువ్వే దిష్టి తీయాలి. అమ్మా నాన్నల చేత కూడా ఇంతలా అడిగించుకుంటున్నావంటే అత్తయ్య మావయ్యలపై నీకు గౌరవం లేదా? ఆగు. దిష్టి తీసే విధానం ఇదేనా? ఇరుగు దిష్టి పొరుగు దిష్టి అనాలి కదా. ఏంటి నాన్నా ఏదో కొత్త మనిషిలా అంత మర్యాద చేస్తున్నారు? మన ఇంట్లో తేరగా తిని వెళ్ళిన మనిషేగా. ఇప్పుడు నా మేనకోడలుగా వచ్చింది. ఇంతకు ముందులా నోరు పారేసుకోకండి. నిహారిక ఇలారా. ఎండన పడి వచ్చాను, కొంచెం మంచినీళ్ళు ఇస్తావా? మజ్జిగేమొద్దా? అదిచ్చినా పర్వాలేదు. తీసుకురమ్మా. మంచినీళ్ళు చాలులే. ఎండనబడి రావడమేంటి? ఏసీ కారులోనే వచ్చావు కదా. అరే, బయట ఎండలు ఎలా ఉన్నాయో మీకు తెలీదా? ఏసీలు ఏమాత్రం తట్టుకుంటాయి? అవునమ్మా, బాగా ఎండగా ఉంది. అబ్బో, తీసుకో. ఇందులో ఏమీ కలపలేదు కదా? వాట్ డు యు మీన్? ఐ మీన్ పంచదార కానీ నిమ్మకాయ కానీ కలపలేదు కదా అని. అరే, ఎందుకు అంత సీరియస్ అయిపోతున్నావు? ఏం కలపలేదు. థ్యాంక్స్. ఇంకొక చిన్న రిక్వెస్ట్. చెప్పమ్మా. కాళ్ళు పట్టమంటుందేమో మీ మేనకోడలు. నువ్వాగు. నువ్వు చెప్పమ్మా. ఇంతకుముందు నేను మీ మేనకోడలని తెలియనప్పుడు ఆంటీ అంకుల్ అని పిలుస్తుండేదాన్ని. ఇప్పుడు నిజం తెలిసింది కాబట్టి నేను మిమ్మల్ని అత్తయ్య మావయ్య అని పిలుచుకుంటాను. ఆంటీ అంకుల్ అనే పిలుపుల్లో దూరం కనిపిస్తోంది. నేను రిలేషన్స్ ని ఫీల్ కావాలంటే వరసలతోనే పిలవాలి. అలాగే పిలువమ్మా. మా భాగ్యం అనుకుంటాం. అందరి ముందు ఒకసారి పిలవాలనుంది. పిలువమ్మా. అత్తయ్య. మావయ్య. చాలా తొందరగా నన్ను నా ఇంట్లోకి రప్పించావు. 6వ తారీఖున పెళ్లి ముహూర్తం నిర్ణయించారు.
ఆలోపు నిహారిక నిజ స్వరూపం బయటపెట్టి నన్ను ఇంటి కోడలుగా పరిచయం చేయి. చివరి శ్వాస వరకు నీకు సేవ చేసుకుంటూ బతికేస్తాను. నువ్వు నా తర్వాత నా ఇంటికొచ్చావు కాబట్టి నిన్ను కూడా చెల్లి అని పిలుస్తాను. ఇది నా ఫ్యామిలీ నిహారిక. నువ్వెంత మేన కోడలివైతే మాత్రం మరి ఇంతలా ఇంటర్ఫియర్ అయిపోకూడదు. అత్తయ్య, నిహారిక ఎలా మాట్లాడుతుందో చూడండి. చూడమ్మా, ఎంతో కాలంగా మా మేనకోడళ్లను మాకు దూరం చేసుకున్నాం. చాలా కాలానికి దగ్గరయ్యారు. మేనకోడళ్ళకి ఆ చనువు ఉంటుంది. అవునమ్మా, అవని మా అందరినీ వరుసలతో పిలిస్తేనే బాగుంటుంది. నువ్వైతే నన్ను బావా అనే పిలువవని, అలా అయితేనే బాగుంటుంది. అలాగే బావా. చూడండి, నేనెప్పుడూ ఒక విషయం చెప్తుంటాను. నీడకి నిజానికి మధ్య తేడా చాలా ఉంటుందని. వాస్తవం ఏంటో తెలుసుకోకుండా తొందరగా అపార్థం చేసుకుని మాట్లాడకండి, సరేనా? తడిగుడ్డతో గొంతులు కోసే ఆ అవని తిరిగి మేనకోడల హోదాలో ఇంటికొచ్చేసరికి నిహారికకి బీపీ పెరిగిపోతుంది. అంతే కదా నిహారిక? నేను మాట అంటాను, ఏమనుకోద్దక్కా. మంచి మాట చెడ్డ మాట? మంచి మాట అయితే నీ పర్మిషన్ ఎందుకు అడుగుతుంది? నువ్వు చెప్పు నిహారిక. నువ్వు పెద్ద తింగర్ దానివక్క. అదేంటి అంత మాట అనేసావు? అర మెదడు దానివి. ఆ మెదడు మోకాళ్ళల్లో ఉన్నదానివి. గుర్తింపని జబ్బు కలిగిన రోగివి. నీలాంటి దాన్ని గ్యాంగ్ నుంచి తరిమి తరిమి కొట్టాలి. నిహారిక అని చాలా తిట్టాలనుంది, కానీ తిట్టలేను. ఎందుకంటే నువ్వు నాకు అమ్మా నాన్నలిచ్చిన అక్కవి కాకపోయినా దేవుడిచ్చిన అక్కవి కాబట్టి. తిట్ల దండకం అంతా చదివేసి ఇప్పుడు ఈ కవరింగ్లు ఎందుకులే గాని ఎందుకింత ఫ్రస్ట్రేషన్ లో ఉన్నావు? ఇంతవరకు నన్ను ఎవరూ ఇన్ని మాటలు అనలేదు. ఎందుకన్నావు చెప్పు? మొన్నటి వరకు అవని ఆయుధం లేకుండా నాతో యుద్ధం చేసింది. అలాంటిదిప్పుడు మొత్తం సైన్యాన్ని ఇచ్చినట్టయింది. తిరిగి నా మీద దాడి చేసేంత బలాన్ని బంధుత్వంతో రక్త సంబంధంతో సొంతం చేసుకుంది. అదంతా నీ వల్లే జరిగింది. అది కాదు నిహారిక. నువ్వింకేం మాట్లాడుకు. కాసేపు సైలెంట్ గా ఉండు, లేదంటే కరిచేలా ఉంది. అందర్నీ వరసలతో పిలిచేస్తుంది. అన్నిటికీ మించి అత్తయ్య మామయ్య అనే పిలుపులు రేపటి నుంచి నా చెవిలో పడుతుంటే సీసం పోసినట్టుంటుంది. చిన్న మేనకోడలు అన్న ఒక ట్యాగ్ తగిలించుకొని ఇక రేపటి నుంచి ఇంట్లో ఎంత పెత్తనం చలాయిస్తుందో. అందరినీ వరసలు పెట్టి పిలుస్తూ చంపేస్తుంది. నిహారిక అన్నది నిజమే. అనవసరంగా నీకు సన్మానం కూడా చేశాం. ఎంత పని చేసావత్తా? అందరూ నన్ను కార్నర్ చేయకండి. అవన్నీ తిరిగి ఇంటికి రావడానికి కారణం నేనా? నిహారిక వాళ్ళ మావయ్య వికాస్ కదా, మరి నన్నంటారేంటి? ఇంట్లో వాళ్ళు కొట్టుకుంటే పక్కింటి వాళ్ళకి లోకు అన్నట్టు మనలో మనం దెబ్బలాడుకోవడం చూసిందంటే అవనికి లోకు అయిపోతాం. ఇంకా రెచ్చిపోతుంది. అందరం కలిసి వికాస్తో తొందరగా పెళ్లి జరిపించేస్తే చాలు, మన ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టే. చూడు నిహారిక, నీకు దండం పెడతానక్క. నువ్వు పో.
కరిచినా కరుస్తుందని అన్నాను కదా, వెళ్ళిపోదాం పదండి. బామ్మర్ది, మేమేమన్నా యూత్ అనుకున్నావా? బొంగరాన్ని తిప్పినట్టు తిప్పుతున్నావు. శుభవార్తలు విన్నప్పుడు సంతోషం పీక్స్ లో ఉంటుంది బావా. రే, నీకు సంతోషం వచ్చినా తట్టుకోలేం, కోపం వచ్చినా తట్టుకోలేం. నాలాంటి పీస్లు రేర్ గా ఉంటాయక్క. అదేగా మా ప్రాబ్లం కూడా. గుడ్ న్యూస్ విన్న సందర్భంలో మంచి పార్టీ చేసుకుందాం. ఏదైనా రెస్టారెంట్ కి తీసుకెళ్తావా? లేదక్క, ఇంట్లోనే పార్టీ చేసుకుందాం. నేను బావా మందు తాగుతాం. మరి నేనేం చెయ్యాలి? చెప్తాగా. నువ్వు మాకు మందులోకి మంచి స్టఫ్ రెడీ చేయాలి. స్టఫా? ఎక్కువేం వద్దక్క. చికెన్ ఫ్రై, మటన్ కర్రీ, ప్రాన్స్ మంచూరియా, బిర్యానీ, ఇంకా రే ఇంకా ఆపే. అవన్నీ చేయటం నా వల్ల కాదు. అవన్నీ చేశానంటే అమ్మో మంచాన పడ్డమో చావటమో ఖాయం. కావాలంటే చెప్పు, ఆన్లైన్ లో ఆర్డర్ చేస్తాను. నేను పార్టీలో పార్టిసిపేట్ చేయలేను బామ్మర్ది. ఏ? నాకు మందు అలవాట్లేదు. ఏయ్ దొంగ, మందు అలవాటు లేకుండానే బుగ్గలు కాశ్మీర్ యాపిల్స్ లా పెంచావా? నేనే నీ చేత రాంబాబు క్యారెక్టర్ వేయించి గాజు పెంకుల మీద డాన్స్ చేయించనులే, భయపడకు బావా. అరే, నాకు అలవాట్లేదంటే నీకు అర్థం కావడం లేదా? ఎందుకు సతాయిస్తావు? ఏంటి బావా అరుస్తున్నావు? నాతో మందు తాగుతావా లేదా? నాకు అలవాట్లేదు, నేను తాగను. అయితే నువ్వు స్టఫ్ చేయనంటావు, నువ్వు మందు తాగనంటావు. నాకు కంపెనీ లేకపోతే ఇరిటేషన్ వస్తుంది. ఆ తర్వాత దీనికి పని చెప్పాల్సి వస్తుంది. ఏం చేద్దామంటారు? నువ్వు చెప్పినట్టే చేద్దాం. నా రూమ్ లో మందు బాటిల్ ఉంది, నేను వెళ్ళి తీసుకొస్తాను. నేను నువ్వు చెప్పిన ఐటమ్స్ అన్ని రెడీ చేస్తాను. గుడ్ గర్ల్ అండ్ గుడ్ బాయ్. అత్తయ్య, పూజ గదిని శుభ్రం చేయడానికా? అవునమ్మా. ఏదో అడగాలనుకుంటున్నావు, అడగడానికి మొహమాట పడుతున్నావు. నా దగ్గర ఎందుకు ఇబ్బంది? అడుగమ్మా. పూజ గదిని నేను శుభ్రం చేస్తానత్తయ్య. నువ్వా? నువ్వు పూజ గదిలోకి వెళ్తావా? అవును, మీకెందుకు శ్రమ, నేను తుడుస్తాను. అవి ఇలా ఇవ్వండి. అదెలా కుదురుతుందమ్మా? పూజ గదిని నేనే శుభ్రం చేయాలి. ఎందుకంటే ఆ జాతకము, ఆ అర్హత అన్నీ నాకే ఉన్నాయి. నీకు తెలియందేముంది? తెలుసత్తయ్య. అన్ని తెలుసు కూడా ఎందుకిలా అడుగుతుందని మీరనుకోవచ్చు. ఈ సందర్భంలో మీ సందేహాన్ని తీర్చే సంఘటనలు నేను గుర్తు చేస్తాను. గురువు గారు పెళ్లి ముహూర్తాలు పెట్టిన రోజున నిహారిక గదిలోకి అడుగు పెట్టలేకపోయింది. కుటుంబ సభ్యులెవరికీ గదిలోకి మీలా ప్రవేశం లేదు. కానీ అమ్మవారు నాకు అవకాశం కలిగించారు. అందుకే నేను అమ్మవారి పెట్టెను బయటికి తీసుకురాగలిగాను. అంటే అమ్మవారి అనుగ్రహం మీ మేనకోడలనైనా నా పైన ఉందనే కదా? నాది మీలాంటి జాతకం కాకపోయినా సేవ చేసుకునే భాగ్యమైతే అమ్మవారు నాకు కలిగించిందనే కదా అర్థం. మీకు చెప్పేటంత దాన్ని కాదు, ఏదో మేనకోడలనన్న చనువుతో మాట్లాడేస్తున్నాను. నేనన్న దాంట్లో తప్పుంటే క్షమించండి. అత్తయ్య, ఇప్పుడు నాకు అవకాశం ఇచ్చి చూడండి.
అమ్మవారు అనుమతి ఇవ్వలేదంటే ఇంకొకసారి మిమ్మల్ని అడగను. అనుమతినిచ్చిందంటే ప్రతిరోజు పూజ గదిని శుభ్రం చేసుకుంటూ మీకు శ్రమని తగ్గిస్తాను. ఏమంటారు? సున్నితంగా అడుగుతూనే సూక్ష్మమైన విషయాలను చక్కగా వివరించావు. నువ్వన్న మాటలన్నీ నిజం. నా మేనకోడలివైనందుకు ఆ అర్హత నువ్వు సంపాదించావని నేననుకుంటున్నాను. నువ్వు నా బంగారానివి. నీలాంటి మంచి మనసున్న దాన్ని నేను కోడల్ని చేసుకోలేకపోయాను. తీసుకో. థ్యాంక్స్ అత్తయ్య. వెళ్ళు. ఏంటి మావయ్య? నిన్ను చూస్తుంటే అచ్చం నా చెల్లెలు సుభద్రం చూస్తున్నట్టే ఉందమ్మా. అచ్చం నా చెల్లెలు పోలికలే నీకు వచ్చాయి. ఇంతకాలానికి కనిపెట్టారు పాపం. నిన్ను చూసిన మొదటి క్షణం నుంచి నా మనసులో ఇదే భావన ఉండేది. ఇన్నాళ్ళకి చెప్పుకోగలిగానమ్మా. చాలా గొప్ప పని చేశారు. నాకు మీ గురించి అక్క చెప్పక ముందు నుంచి కూడా మీరంటే నాకు గౌరవమే మావయ్య. మన మధ్య ఏదో ఒక బంధం ఉండే ఉంటుందని నాకు అనిపిస్తూ ఉండేది. ఆ రక్త సంబంధం గురించి అక్క చెప్పిన తర్వాత తెలిసింది. అమ్మా, నిన్నో మాట అడగాలనుంది. అడగండి మావయ్య. మొహమాటం ఎందుకు? నీకేం కావాలో చెప్పమ్మా, అది చేసి పెడతాం. నాకు మీ కుటుంబం చాలు మావయ్య. ఇంకేమీ అవసరం లేదు. అలా అనకమ్మా. ఏదైనా కోరుకో. సుభద్రకు జరిగిన అన్యాయం కొంతైనా తీరినట్టు అనిపిస్తుంది. దేవుడు పిలుపొచ్చింది. అమ్మా నాన్నలు వెళ్ళిపోయారు. అందులో మీరు చేసిన అన్యాయం ఏముంది మావయ్య? మా సంతోషం కోసమైనా ఏదో ఒకటి అడుగమ్మా. అడుగుతాను. నా కోసం మీరా పని చేయగలుగుతారా? చేస్తావమ్మా. ఎంత కష్టమైనా చేస్తారా? నువ్వడుగు. మేం చెయ్యకపోతే అప్పుడను. తాళి విషయం చెప్పడం కోసం మెల్లిగా రూట్ వేసుకుంటుంది. అమ్మో, ఇది మామూలు ఆడది కాదు. అడుగమ్మా. అది అడుగు తల్లి. ఇద్దరూ నా విషయంలో పాజిటివ్గా ఉన్నారు. పెళ్లి విషయం చెప్పేస్తే డౌట్ లేదు, చెప్పేస్తుంది. అడుగు తల్లి. అదేంటంటే సమయం వచ్చినప్పుడు తప్పకుండా అడుగుతాను. నేను అడిగినప్పుడు మాత్రం కాదనరానే అనుకుంటున్నాను. తర్వాత దేవుడి దయ. అదేదో ఇప్పుడే అడగొచ్చు కదమ్మా. ఇప్పుడు అడగదు, ముందు నుంచి మెంటల్ గా ప్రిపేర్ చేసి పెడుతుంది. కొన్ని విషయాలు సరైన సమయంలో సరైన గడియల్లో అడగాలి. అప్పుడు ఖచ్చితంగా అడుగుతాను. ఇంతకుముందు బిక్కుబిక్కుమంటూ ఉండేదాన్ని. ఇప్పుడు చాలా ధైర్యంగా ఉంటున్నాను. అత్తయ్య మావయ్యలు కూడా నన్ను చాలా ప్రేమగా చూసుకుంటున్నారు. చూడవని, ధైర్యం వచ్చింది, ధైర్యంగా ఉంటున్నాను అని నువ్వు అనుకుంటున్నావు, కానీ అసలైన ధైర్యం ఎప్పుడొస్తుంది?
శ్రీకర్ నీ భర్త అని అందరికీ తెలిసినప్పుడు. అలా తెలిసిన రోజున నేను ధైర్యంగా ఉంటాను, ఆనందపడతాను. ఆ రోజు కోసమే కదక్కా ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను. ఆ క్షణాలు త్వరలో వస్తాయని ఇప్పుడు నా మనసు కనిపిస్తుందక్కా. ఎందుకు ఫోన్ చేశానంటే రేపు అత్తయ్య మావయ్యల పెళ్లి రోజు. నువ్వు సౌమ్యని తీసుకుని తప్పకుండా రావాలి. అత్తయ్య వాళ్ళే పిలవమన్నారు. ముసలి వాళ్ళకి దసరా పండగ అన్నట్టు వాళ్ళ పెళ్లి రోజుకి నేనొచ్చేం చేయను? నేను రాను. రా అక్కా. నేనొచ్చిన దగ్గర నుంచి నిన్ను ఆ ఇంటి కోడలుగా చూడాలనుకుంటాను, మేన కోడలుగా కాదు. శ్రీకర్కి కాబోయే భార్యగా ఆ నిహారిక ఓవర్ చేస్తుంటే చూసి తట్టుకోలేను. అందుకే నేను రానవని. నాకు కోపం వచ్చి నీ మెడలో తాళిని బయటికి తీసి చూపించినా చూపించేస్తాను. శ్రీకర్కి నీకు ఉన్నంత ఓపిక నాకు లేదు. అయినా నువ్వు తిరిగి ఆ ఇంటికి వెళ్ళింది వాళ్ళకి వీళ్ళకి పెళ్లి రోజులు పుట్టినరోజులు చేయడానికి కాదు. నీ పెళ్లి రోజు తొందరగా జరుపుకునేలా చేసుకో. నువ్వేం అనుకోవద్దు. నువ్వేమన్నా అది నా మీద ప్రేమతోనే, నా భవిష్యత్తు గురించే కదక్కా. సరే, నిన్ను బలవంత పెట్టను. ఏదో పనుండి రాలేకపోతుందని నేను అత్తయ్య వాళ్ళకి చెప్తాను. ఉంటానక్కా. సరే, రేపు మీ పెళ్లి విషయం తెలిసిపోయి మీ పెళ్లి రోజు ఘనంగా జరగాలి, అప్పుడొస్తాను. పెళ్లి పనులు మొదలు పెట్టినట్టు అవుతుంది. పెళ్లి ముహూర్తాలు తర్వాత పెట్టించుకోవచ్చు. నేను ఎందుకంటున్నాను అంటే, మనం ఎంత కాదనుకున్నా అవని శ్రీకర్ గార్ల మీద ఎంతో కొంత రూమర్స్ అయితే ఇంకా నడుస్తూనే ఉన్నాయి. అలాంటి వాళ్ల నోర్లు కుట్టేయాలి అంటే ఇద్దరి చేత రింగులు మార్పించే కార్యక్రమం జరిపించేయాలి. నా మనసుకి తోచింది నేను చెప్పాను. మీరు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఇందులో ఎలాంటి బలవంతమూ లేదు. మీరు పెద్దవారు, మీ ఇష్ట ప్రకారమే మేము నడుచుకుంటాము. చాలా మంచి ఆలోచనమ్మా. అవని జీవితానికి మంచి జరగబోయే సలహా ఇచ్చావు. ఇందులో కాదనేది లేదు. అవునమ్మా, మాకిలాంటి ఆలోచన రాలేదు. నీది ఎంత గొప్ప మనసో ఇలాంటి విషయాల్లో మాకు మరింతగా అర్థమవుతుంది. థ్యాంక్ యూ మామయ్య. ఇప్పుడే అవనిని పిలిచి చెప్తాం. ఇప్పుడొద్దు అత్తయ్య. ఏమ్మా? రేపు మీ పెళ్లి రోజని అవని మీకు సర్ప్రైజ్ ఇచ్చినట్టుగా ఆఖరి నిమిషంలో మనం అవనిని సర్ప్రైజ్ చేద్దాం. రింగులు మార్చుకోవడం అంటే కొంచెం మెంటల్ ప్రిపరేషన్ ఉండాలి కదమ్మా. అవని ఎలాంటి దానికైనా ప్రిపేర్ అయిపోతుంది మామయ్య. సరేనమ్మా, నువ్వు చెప్పినట్లు చేద్దాం. సరే మామయ్య గారు, ఎట్టి పరిస్థితుల్లోనూ అవనికి ఈ విషయం తెలియకూడదు. సరే. ఏంట్రా, నీ ఎక్స్ప్రెషన్ వెనుక ఏం భావం ఉంటుందో మాకు అర్థమై చావట్లేదు. ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియట్లేదు. త్వరగా చెప్పు. గౌతమి, ఏంటండి? వికాస్ మన ఆశీర్వాదం కోసం మన కాళ్ళు మొక్కుతున్నట్టు మనమేమన్నా కలగంటున్నావా? అదే నాకు అర్థం కావట్లేదండి. నన్ను బ్లెస్ చేయండి. మీరు నా అక్కాబావలు కాదు, నా పాలిట దేవుళ్ళు, నా తల్లిదండ్రులు. నన్ను ఆశీర్వదించండి. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. లే.
భార్యగా ఏ ఆడదైనా కోరుకునేది ఒక్కటే, తన పసుపు కుంకుమలు నిండు నూరేళ్లు క్షేమంగా ఉండాలి అని. ఆడది తాళిని అంతలా గౌరవిస్తుంది, కాపాడుకుంటుంది. మరో ఆడది తన భర్తని కోరుకున్నా, తన సంసారాన్ని నాశనం చెయ్యాలని చూసినా సహించలేదు. ఒకసారి మన చేత 3 ముళ్ళు కట్టించుకున్నాక మనం ఆడదాన్ని చచ్చే వరకు వదలకూడదు. చావు తప్ప మరేది విడదీయకూడదు. భార్యాభర్తల బంధం అంటే అది. మగాడెప్పుడూ తన భార్య కంట్లో ఆనంద బాష్పాలను మాత్రమే చూడాలి, కన్నీటిని మాత్రం చూడకూడదు. ఎందుకంటే కన్నీటి చుక్క తేలిగ్గానే ఉంటుంది, కాని అందులోని బాధ చాలా బరువుగా ఉంటుంది. భార్యాభర్తల బంధానికి ముఖ్యంగా కావాల్సిందేంటి అంటే నమ్మకం. నమ్మకం ఉన్న చోట బంధాలు బలంగా నిలబడతాయి. తాళి కట్టిన తర్వాత భర్త, తాళి కట్టించుకున్న తర్వాత భార్య ఒకరికొకరు అంకితమైపోవాలి. ఏమైందమ్మా? కుడికన్ను అదురుతుంది. ఆడదానికి కుడికన్ను అదరడం అంటే ఏదో అపశకనం అని అర్థం కదమ్మా. అవనికంతా మంచి జరుగుతుంది గాని చెడు జరగదు. అలా అయితే పర్వాలేదు. వినేసిందా? అలాగే కనపడుతుంది. అంతా నాశనం అయిపోయినట్టేగా. అంతేగా మరి. మీరు ఇలాంటి వాళ్ళని అనుకోలేదు. ఇంత పని చేస్తారు అని అనుకోలేదు. ఇంకొంచెం ముందే రావచ్చు కదా పిన్ని. అత్తయ్య మావేళ్ళని పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని చేయడానికి మీరు కూడా ఉంటే బాగుంటుంది కదా. సరే సరే సరే, ఇప్పటికైనా వచ్చారు కదా, లోపలికి రండి. ఏంటి ఏంటి అలా చూస్తున్నారు? రండి. మేము వస్తాంలేమ్మా, నువ్వు పద. ఓ, మాట్లాడుకోవాల్సిన సీక్రెట్స్ ఏమైనా ఉన్నాయా? సరే సరే సరే, తొందరగా మాట్లాడుకుని వచ్చేయండి. అమ్మయ్యా, గుండాగినంత పనైంది. పిన్ని బాబాయ్ అంటూ ఈ కొత్త పిలుపులేంటి? ఈ ఇంటి మేనకోడలని తెలిసిపోయిందని చెప్పాను కదా. పేపర్ వాణ్ణి, పాల వాణ్ణి కూడా వరసలతో పిలిచేస్తుంది. ఇంతకు ముందు అణిగి మణిగి ఉండేది, ఇప్పుడు రెచ్చిపోతుంది. మీ అబ్బాయి కంటే మా అమ్మాయి కుందనపు బొమ్మలా ఉంది. మీ అమ్మాయి కంటే మా అబ్బాయే రాజకుమారులా ఉన్నాడు. అమ్మాయి అబ్బాయి ఇద్దరు బాగున్నారు. ఇది బాగుంది. శ్రీకర్, టైం అయింది కదా, ఇక మొదలు పెడదామా? రావాల్సిన గెస్టు ఇంకొకరున్నారు కదా, తనొచ్చాక మొదలు పెడదాం. గెస్టా? ఎవరు? అరే చెప్పండి అత్తయ్య. బాగా కావలసిన మనిషమ్మా. ఎవరు? వచ్చాక తెలుస్తుందిలే.
పంతులు గారి దగ్గర ముహూర్తం అడిగించాను. ఆ ముహూర్తం వచ్చేసింది. గెస్ట్లు వస్తే జాయిన్ అవుతారులేండి. ముందు మనం కార్యక్రమం మొదలు పెడదాం. సరే. ముందుగా దండలు మార్చుకోండి. తీసుకోండి. అత్తయ్య గారిని అక్షింతలు వేసి ఆశీర్వదించండి మావయ్య. అత్తయ్య, మావయ్య గారి ఆశీర్వాదం తీసుకోండి.